హైవేస్. మన దేశంలో ఈ లాంగెస్ట్ హైవే అన్నప్పుడు నేషనల్ హైవే 44. దాన్ని గతంలో గతం వద్దు, ఇప్పుడు నెంబరే తీసుకుందాం. నేషనల్ హైవే 44 ఎక్కడ కన్యాకుమారి నుంచి మొదలు పెడితే శ్రీనగర్ వరకు ఉంటుంది. ఓకే, 3785 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు ఉంటుంది లాంగెస్ట్ హైవే అది. మరి లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఎక్కడి నుంచి? ఎక్స్ప్రెస్ వే తెలుసు కదా, ఈ మధ్య ఒక సిటీ నుంచి ఇంకో సిటీని కలపటానికి మధ్యలో ఇంకెక్కడ ఈ వెహికల్స్ ఆగకుండా, అయితే వేరే చోటుకి వెళ్ళాలంటే సైడ్ రూట్లోకి వెళ్ళిపోవాలి అంతే తప్ప ఈ వెహికల్స్ మధ్యలో ఇంకెక్కడ ఆగటాలు ఉండవు. ఒకవేళ టోల్ గేట్లు వస్తే కొన్ని సెకండ్స్లోనే టోల్ క్లియర్ అయిపోవాలి. అలా లాంగెస్ట్ హైవే మొత్తం 6 రాష్ట్రాలు: ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర. మహారాష్ట్రలో ముంబై, మధ్యలో కనెక్టింగ్ పాయింట్ మెయిన్ వడోదర, అక్కడే ఢిల్లీ, వడోదర, ముంబై. సో ఈ 6 రాష్ట్రాలను కలుపుకుంటూ ఈ నేషనల్ హైవే, నాట్ నేషనల్ హైవే, ఎక్స్ప్రెస్ వే. ఓకే, ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేస్తున్నారు. 1350 కిలోమీటర్లు, 1,00,000 కోట్ల రూపాయల వర్త్ ఈ ప్రాజెక్టు. ఈ 2024 ఎండింగ్ కల్లా స్టార్ట్ కాబోతుంది అంటున్నారు. సో దీనికి సంబంధించి మొత్తం 30 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఈ 30 టోల్ ప్లాజాల దగ్గర కూడా నువ్వు ఒక్క టోల్ ప్లాజా జస్ట్ 10 సెకండ్లు దాటేయచ్చట. అంటే ఫాస్టాగ్ కావచ్చు, లేదన్నప్పుడు రీసెంట్గా నితిన్ గడ్కరీ అన్నారు కదా, వెహికల్కి ఒక క్యూఆర్ కోడ్ లాంటితో జీపీఎస్ లాంటితో అనుమరుస్తాము, జస్ట్ మీరు వెళ్ళిపోవచ్చు, అప్పుడు రీఛార్జ్ చేసుకుంటూ సరిపోద్ది అన్నట్టు ఏదో చెప్పుకొచ్చున్నారు. సో ఫైనల్లీ టోల్ గేట్ దగ్గర ఆగేది ఉండదు, ఒకవేళ ఆగిన జస్ట్ స్కాన్ అంతే, 10 సెకండ్స్, మిగతా దూసుకెళ్ళిపోవడం 6 రాష్ట్రాలు. దీనివల్ల ఢిల్లీ నుంచి ముంబైకి ఇప్పటివరకు 24 గంటల జర్నీ పెట్టేదట, ఇప్పుడు 12 గంటలే. బాబా, మరలి 1,00,000 కోట్లు పెట్టి పెద్ద ప్రాజెక్టు కదా, మరల దీనిలో ఈ ఎక్స్ప్రెస్ వే పక్కన టాయిలెట్స్, ఫుడ్ స్టాల్స్, ఓకేనా, హాస్పిటల్స్ అండ్ కొన్ని షాపింగ్ రిలేటెడ్ కూడా అన్నీ ఉంటాయట. సో ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఓ రకంగా ముంబై అండ్ ఢిల్లీ మధ్య కనెక్టివిటీ అనేది ఎక్స్ట్రాడినరీ ఉండేది ఇది ఉండబోతుంది. వరల్డ్లో ఇటువంటి ఎక్స్ప్రెస్ వేలు చాలా ఉన్నాయి, అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ అన్న ఇది కూడా ఉండబోతుంది అని చాలామంది అంటూ ఉన్నారు. లాంచ్ అయ్యాక చూద్దాం, ఖచ్చితంగా ద బెస్ట్ అయితే ఇదే కనిపిస్తా ఉంది మన ఇండియాలో.